పాటలు నేర్చుకోవాలన్నా ఒక్కటి నేర్చుకొని ప్రార్థనలో నిజంగా దేవుళ్ళు ఎదగడానికి నాకు ఉంది. వచ్చి కూడా నేను నేర్చుకోవడమే కాకుండా నా బిడ్డలకి నేర్పించాను. నా కుటుంబం అంతా దేవుని స్థుతిస్తాము. మా మరుదులు వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ వాళ్ళు ఉన్న దేశంలో వాళ్ళు కూడా దేవుడికి సాక్షులుగా నిలబడుతున్నారు. మా తమ్ముడు, మా చెల్లి అందరూ. నేను ఒక్కటే చెప్పగా యెహోషువ చెప్పినట్టు నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదమని చెప్పినట్టు నేను గర్వంగా చెప్పగలను. నా కుటుంబం అంతా ఈ 25 సంవత్సరాల్లో దేవునిలో ఎంతగా బలపడ్డానికి, నా కుటుంబం అంతా అందుకు తగ్గ రీతిగా సిద్ధపడ్డానికి, ఈ రోజు సంతోషంగా మీ అందరి మధ్యన సాక్ష్యంగా నిలబడడానికి దేవుడిచ్చిన ఈ కృపకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి సాక్ష్యాన్ని దీవించుకుంటా. Blessing us to complete 25 years of my life. Few years back, when we attended our beloved uncle Mohan Raw's 50th wedding anniversary, I wondered, is it really possible to even complete 25 years? And like as Priscilla said, the things were very serious during the corona. It's only because of the God's grace that we are alive, and then we are able to celebrate this day. And it's from my childhood, the protection of God is there with me. Like I'm blessed coming from a small village. I got into merchant navy, and then after that went around. Then met this wonderful woman, Priscilla. Then it actually it feels like yesterday. It doesn't feel like 25 years. So I thank God, and I only pray that we enjoy many more years like this with God's grace. And all I can say is that I'm blessed. Thank you. చదువు కీర్తన 127వ సంకీర్తన. దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 127వ దావీదు సంకీర్తన. 127వ దావీదు సంకీర్తన ఈ విధంగా ఉన్నది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువ ప్రయాసమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేల్కొని ఉండుట వ్యర్థమే. మీరు మేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొంచు కష్టార్జితమైన ఆహారము తినుచూ ఉండుట వ్యర్థమే. తన ప్రియను నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబులతోని నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్.
అలాగే కీర్తన గ్రంథము 128. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ మోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లే నుండును. ఆయన భక్తులు అలవారు ఇలాగ ఆశీర్వాదింపబడు. సియోనులో నీ కాలువంతా యెరూషలేమునకు శ్రమము అందరికి లేచడమా టీం వారు జరిగించాల్సిందిగా భావిస్తున్నాను.
ప్రత్యేకంగా హాస్పిటల్ ఇన్ఛార్జ్ గారు చాలా సంతోషంగా చెల్లిస్తూ సమయంలో ఉద్దేశించి దాన్ని వాక్యం ప్రకటించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. Anna, put it over here. Side picture. ఈ సమయంలో పేరుగా ఆహ్వానించిన ప్రియదాసు విజయప్రకాష్ గారిని అలాగే కృష్ణ గారిని దేవుడు గురించి ఆయత్తపరుచున్నాడు. వాస్తవానికి ఇక్కడ నేను దీవించడానికి వచ్చున్నాను. నేను నా కాపర్లు మరి జాన్ డానియల్ గారు, మరి సందీప్ గారు, మరి ప్రాముఖ్యంగా మరి వివాహం చేసిన దైవజనులు ఇక్కడ ఉన్నారు. మరి అలాంటప్పుడు వారి యొక్క మరి 25 సంవత్సరాల యొక్క వివాహ జీవితంలో మరి వారి యొక్క లోతు అర్థం చేసుకున్న వారు తండ్రి సమానులు వారు ఉన్నారు. వారే వాక్యం చెప్పాలని నేను కోరుకుంటున్నాను. నేను జస్ట్ ఐ విల్ సే గ్రీటింగ్స్. మరి ఈ సమయంలో నేను చెప్పి ఈ సమయాన్ని నేను వారికి ఇస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను. ప్రియమైన దేవుని ప్రియమిత్రులారా, ఈ సమయంలో మరి ప్రాముఖ్యంగా మరి ఈ మండల కాలంలో మనం అందరం ఇక్కడ ఉన్నాం, దేవుని సన్నిధానంలో చేరి ఉన్నాము. ప్రాముఖ్యంగా మరి 25 years ఆఫ్ వెడ్డింగ్ మరి సిల్వర్ జూబ్లీని సెలబ్రేట్ చేసుకుంటానికి ప్రియ దాసులు మరి విజయప్రకాష్ గారిని, ప్రిసిల్ల గారిని దేవుడు ఆయత్తపరిచి ఇంకా ఈ సమయంలో మరి టీవీలను దీవించడానికి మరి ప్రస్తుత కాంటెక్స్ట్ లో 25 సంవత్సరాలు వైవాహిక జీవితంలో నిలబడి ఉండాలంటే ప్రస్తుత కాంటెక్స్ట్ లో ఇట్స్ రియల్లీ టఫ్. పూర్వకాలంలో 50 సంవత్సరాలు చేసుకున్నారంటే ఒక విధంగా మరి ఉన్నత స్థితిలో ఉన్నట్లు, ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నట్లు, ఒకరినొకరు అర్థం చేసుకున్నట్లు మరి మనం చూసి ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడున్న కాంటెక్స్ట్ లో చూస్తామంటే 25 years సెలబ్రేట్ చేసుకున్నారు అంటే ఇట్స్ వన్ వే, ఇట్స్ ఆల్సో ఏ గ్రేట్ మైల్ స్టోన్. కానీ ప్రియమైన దేవుని ప్రియమిత్రులారా, మరి 128వ కీర్తనలో చెప్పబడినట్లు యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశ్రయింపబడు.
మరి ఈరోజు విజయ్ ప్రకాష్ గారు కానీ మరి ప్రిసిల్లా గారు కానీ దేవుడు వారిని ప్రేమించి ఇద్దరు కుమార్తెలు మరి శారాన్ని బట్టి నేను దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నా. నిజంగా దేవుడు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అనుగ్రహించిన మరి ఇద్దరు కుమార్తెలను చాలా భయభక్తులతో వారు పెంచుతూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమ దేవుని సంగమా, మరి ఈ సమయంలో మరి గుడ్ షెపర్డ్ లూథరన్ చర్చ్ లో 25 సంవత్సరాల క్రితము మరి వారికి వివాహం అయినది. ఆ రోజున ప్రాముఖ్యంగా మన మధ్యలో ఉన్న దైవజనులు మరి ఆ రోజు వారి ఇరువురికి ప్రమాణాలు చెప్పిస్తూ కల్వి అందును, లేవి అందును, వ్యాధి అందును, ఆరోగ్యం అందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా నా భర్తనుగా చేసుకుంటున్నానని వారు చేసిన ఇద్దరు ప్రమాణాలు మరి దేవుడు విని ఉన్నాడు. అందుకు సాక్షులుగా మరి ఇక్కడ కొంతమంది ఉండొచ్చు. మరి కాపరి గారు అయితే ఇక్కడ సాక్షిగా ఉన్నారు. మరి 25 సంవత్సరాలు మొన్న మా యొక్క అసిస్టెంట్ పాస్టర్ గారు చెప్తూ 9,125 రోజులు 9,125 రోజులు వారి యొక్క వివాహ జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్నారు. మరి ఈరోజు దేవునికి విశ్వాసంలో మరి ఇద్దరు కుమార్తెలతో కలిసి మరి మొన్న వాస్తవానికి వారు వెడ్డింగ్ యానివర్సరీ రోజున మరి పెద్ద కుమార్తె లేదని వారు అందరినీ పిలవలేకపోయారు, కానీ సేవకులుగా మేము వచ్చి చిన్న థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఇంట్లో చేసుకున్నాం. మరి ఈరోజు పెద్ద కుమార్తె మరి ఎగ్జామ్స్ ముగించుకొని వచ్చింది. మరి ఈరోజు మరి ఆ బిడ్డలు ఇద్దరు కలిసి తల్లిదండ్రులకి ఈ సిల్వర్ జూబ్లీ చేయాలన్న కృష్ణలో మరి ఏర్పాటు చేసిన ఇక ప్రార్థనా కూడికను బట్టి నేను దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి నిశ్చయముగా నేను నీ చేతుల కష్టాచితమును అనుభవించింది. నీకు మేలు కలుగు నేను లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లును. ఇప్పుడున్న మరి పరిస్థితుల్లో చూస్తూ ఉంటుంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేక క్రైస్తవులమైనప్పటికీ కూడా మరి క్రీస్తు లేని వారిగా చాలా మంది జీవిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, మరి ప్రిసిల్లా గారి జీవితంలో దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యములు, మొన్న శారీరకమైన రుగ్మత, వేదన, దుఃఖము, ఈ కరోనా విపత్తులు వచ్చినప్పుడు మరి దేవుడు ఆ బిడ్డల్ని కాపాడిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు. మరి ఈరోజు మరి ఈ యొక్క హార్బర్ లో ప్రాముఖ్యంగా వన్ ఆఫ్ ది మరి ప్రామినెంట్ మెంబర్ గా అథారిటేటివ్ లో దేవుడు వారిని ఏర్పాటు చేస్తున్నాడంటే ఖచ్చితంగా మరి యెహోవా యందు భక్తులు కలిగి ఉన్న వారికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యము ఇటువంటిదిగా ఉన్నది. మరి ఆ రోజున మరి దైవ సేవకులు మరి విజయ్ ప్రకాష్ గారు, ప్రియ తల్లి ప్రిసిల్లా గారు ఒకరి చేయి ఒకరు పట్టుకున్నప్పుడు ఆ సప్తపది 128 కీర్తన చదివించుకుంటూ ఆల్టర్ దగ్గర తీసుకువెళ్తున్న సమయాన మరి వారి జీవితంలో చివరి వచనం గనక చూసుకున్నట్లయితే నీ పిల్లలు నువ్వు ఇశ్రాయేలు మీద సమాధానమును గాక. బహుశా అన్ని నీలోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లును ఇవన్నీ నెరవేర్చబడ్డవి. బట్ దర్ ఇస్ ద లాస్ట్ వర్స్ ఇస్ ఎట్ టు బి ఫుల్ఫిల్డ్. సో రానున్న దినాలలో మరి బిడ్డలు చక్కగా చదువులు ముగించుకొని మరి తదుపరి దేవుడు ఒక మంచి కుటుంబాలుగా మరి వారి బిడ్డలకి దేవుడు ఇవ్వాలని మంచి అల్లుళ్ళను మరి వారి కుటుంబంలో మరి దేవుని చిత్తమైతే మరి 40 సంవత్సరాలు మరి ఇప్పుడున్న దైవ సేవకులను అయ్యగారు అడిగితే, అయ్యగారు మీరు ఆ రోజు చేసినప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు అంటే మరి వారి యొక్క యవ్వన కాలంలో కాడిమైట నరునికి మేలు, మరి ఆ కాడి ఎలా మోయగలిగారు అంటే దేవుని యొక్క సహాయం చేత మోయగలిగినారు. దేవునితో అంటుకట్టుబడి ఉంటే, కట్టుబడి లేకపోయి ఉంటే 25 సంవత్సరాలు జరుపుకునేవారు కాదు. స్తుతిస్తున్నారంటే ఖచ్చితంగా మరి దేవుని యొక్క దీవెనలు బట్టి వారు ఆ వాక్యానుసారమైన జీవితాన్ని పొందుకోబట్టి వారు బ్రతుకుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, మరి ఇరువురిలో ఉన్న గొప్ప ప్రేమ అనురాగాలను బట్టి నేను దేవాది దేవునికి వందనాలు తెలుస్తున్నాను. మరి ఈ రాత్రి వేళ మనందరం కలిసి ప్రియులను దీవించడానికి వచ్చిన మరి దేవుని చిత్తమైతే మరి ఆనాటి కాలం వరకు మనలో మనోరాళ్ళు కూడా ఉంటారు. చాలా అదే సో సంవత్సరాలు దేవుడి కుటుంబంలో నిలబడతాడు, ఇంకా ఉన్నత స్థానంలో కూడా తీసుకువెళ్తాడని మనం నమ్ముతాం. మరి రాత్రి వేళ మరి ఎంతో ప్రయాసంతో అనేకమైన
మరి ప్రాంతాల నుంచి ఊర్ల నుంచి చేసిన మీ అందరికీ ప్రాముఖ్యంగా మరి గుడ్ షెపర్డ్ నుంచి వచ్చే సంఘ నాయకులకు ప్రాముఖ్యంగా ప్రియదాసులు మరి అయ్యగారికి మరి అవకాశం నాకు ఇచ్చినందుకు మరి సెయింట్ జాన్స్ మరి పారిష్ పక్షంగా అలాగే మా అయ్యగారులు జాన్ డానియల్ గారు సందీప్ అయ్య గారు మా యొక్క కుటుంబ పక్షంగా ప్రత్యేకమైన కార్యక్రమంలో మరొక స్పెషల్ సాంగ్ ప్రకాశం ప్రకాశ్ దంపతులు అనుకుంటుంటారు. Stop.
Hallelujah. అంతేగా ఏ అవ్వట్లేదు సెంట్రల్స్ పాలిష్ పాస్టర్స్ అసోసియేట్ పాస్టర్స్ కూడా ఉన్నారు. వారికి కూడా మీటింగ్స్ చెప్పవలసిన కాల్పనిస్తున్నాను. జాన్ పరిశుద్ధనామములో మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రకాష్ గారు ప్రత్యేకంగా మీటింగ్ శుభాకాంక్షలు. ఇది లాస్ట్ కంగ్రాచులేషన్స్ ఆన్ 25th anniversary. ప్రత్యేకంగా గ్రీటింగ్స్ అంటే ఏం చెప్పాలి ఖచ్చితంగా ఇచ్చారు. బట్ వన్ వర్డ్ ఐ వాంట్ టు సే అబౌట్ దిస్ ఫ్యామిలీ. ఎంత వాళ్ళ లైఫ్ లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ వచ్చినా అన్నీ చూశారు. వారు అన్నీ ఎదుర్కొన్నారు. ప్రార్థన ద్వారా విజయం పొందుకున్నారు. లాస్ట్ ఇయర్ లో హాస్పిటల్ టైప్ ఆంటీ నేను గమనించాను. ఆంటీ అలా ఉండేసరికి నేనేం మాట్లాడాను. ఎందుకంటే కొన్ని ఎవ్రీ సండే యూస్ టు సీ తీసుకెళ్ళి ఒక హ్యాపీనెస్ సర్వీస్ రావడం చూస్తున్నాం. ఆల్ ఆఫ్ సడన్ మరి హాస్పిటల్ ట్రై చేయడం వరకు తిరిగి స్వస్థత పొందడం ఇంకా చాలా వాళ్ళ లైఫ్లో ఎన్నో జరిగింది. కాబట్టి ఐ వాంట్ టు సే దట్ విత్ యువర్ ప్రేయర్ఫుల్ ఫ్యామిలీ ప్రతి అంశం దేవుని కనిపెట్టుకున్న పిలుస్తుంటారు టైంకి. బట్ దిస్ టైం అందరితో కలిసి ఈ విధంగా కృతజ్ఞత ఆరాధన జరిపించడం బట్టి ముందుగా వారు కలిసిన ప్రామాణ్య దినాలు ఇలాగే ఎన్నో ఆశీర్వాదాలు ఎన్నో దీవులు వారు పొందుకుంటారు. అలాగే ప్రాముఖ్యంగా షారన్ సారా వారి జీవితంలో దేవుడు వారి రాబోయే వీళ్ళు ఆశీర్వాదాలు అడుగుతున్న ప్రతి ప్రార్థనలు దేవుడు ఆలకించి ప్రతిదీ కూడా సహాయం నడిపి మీ అందరికీ దయచేయమని అక్క ఆమె. ఎక్కువ తీసుకోకుండా
మాటలను నా నుండి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను, సమయం ఎక్కువ తీసుకొని. ఎందుకంటే అందరం కూడా మనసుకు అలసి ఉన్నారు కనుక ఈ మాటలు విఘ్నకరంగా ఉండాలని చెప్పి పిల్లలకు నేను తెలియజేస్తున్నాను. ఈ కుటుంబంతో నాకు చాలా సంవత్సరాలు అనుబంధం. అక్కడ ముందు వరుసలో ఉన్న స్నేహితులు ఉన్నారు, వారు అట్లనే అమ్మగారి యొక్క తండ్రి గారు గారు వారితో నాకు చాలా మంచి అనుబంధం. అట్లనే మాటివ్ గారు ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సినిమాలో నామినేషన్స్ అండ్ క్రెడెన్షియల్స్ మెంబర్గా, అంటే మోడరేటర్ ఉన్నటువంటి అందులో కూడా ఆయన బాధ్యత వహించినటువంటి వ్యక్తి. ఆ విధంగా ఈ కుటుంబంతో దేవుడు మాకు అనుబంధాన్ని ఇచ్చారు. అలాగే ప్రకాష్ దంపతులు చాలా ఆత్మీయమైనటువంటి కుటుంబాలలో నుంచి వచ్చిన వారు. ప్రకాష్ గారి తండ్రి గారు కూడా చక్కని ఆత్మ సంబంధమైన అనుబంధం కలిగినటువంటి కుటుంబం వారిది. అలాగే దేవుని కృపను బట్టి ఆత్మ సంబంధంగా ఆలోచించేటువంటి దంపతులు. పిల్లల విషయంలో కూడా మేము చాలా సంతోషిస్తుంటాం. ఎందుకంటే కుమార్తెలను దేవుడు ఇచ్చాడు. వాళ్ళు కూడా దైవ సంబంధంగా చాలా చిన్న నుంచి కూడా ప్రార్థన పరువు దేవుని మహిమపరిచేటువంటి పిల్లలుగా వారు ఎదుగుతూ ఉన్నారు. అది మాకందరికీ కూడా సంతోషం. సో ఈ సమయంలో నేను వాళ్ళని అభినందిస్తూ 128వ సంకీర్తనలో ఒక మంచి మాట రాస్తాడు. దావీదు భక్తుని మాటలు మనం ఆలోచన చేస్తే మొదటి వచనమే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అని. ఇది ఒక రాజుగా రాస్తున్నాడు. కానీ విశ్వాస సంబంధ ప్రయాణంలో ఎవరెవరు దేవుని మహిమార్థంగా వారు జీవిస్తారు, తన జీవితకాలం అంతట్లో కూడా దేవునికి ఘనతగా నడవాలనేటువంటి సమర్పణ కలిగి ఉంటారో వారిని గురించినటువంటి కీర్తన ఇది. నేను సాక్ష్యం చెప్పాలి, ఈ కుటుంబం నిజంగా ఆత్మ సంబంధమైన కుటుంబం. దంపతులు ఇద్దరు కూడా వివాహం జరిగించేటప్పుడు కూడా మేము వారు సిఎస్ఐ చర్చ్ నుంచి వచ్చినటువంటి అల్లుడు గారు, అమ్మాయి మా కుమార్తె, ఆ విధంగా కూడా తొలి దినాల నుంచి కూడా వారిని గమనించాం. చాలా ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన పరుడు ఆయన. దేవుని యొక్క నామాన్ని మహిమపరిచేటువంటి దంపతులుగా. ఈరోజు పిల్లల విషయాన్ని కూడా అదే మేము గమనిస్తాం. వారు కూడా చాలా చక్కగా ఆత్మ సంబంధాలుగా, ప్రార్థన పరులుగా, అలాగే దైవ ప్రత్యక్షత కలిగిన వారుగా. చిన్నపాప పెద్దపాప ఒక పుస్తకం కూడా రాసింది కదా అక్క, పెద్దపాప. ఆ బాల్య దినాల్లో తను ఇంకా హై స్కూల్ స్టడీస్ లో ఉన్నప్పుడే కదా, 2 years back. 2 years బ్యాక్. ఆ విధంగా అంటే దైవ సంబంధంగా ఆలోచించేటువంటి పిల్లలను దేవుడు వారికి ఇచ్చారు. ఆ శ్రేష్టమైన కృప ఆత్మ సంబంధంగా ప్రభుని మహిమపరిచే కుటుంబంగా వారిని దేవుడు ఆశీర్వదించారు. కనుక వారి జీవితకాలం అంతా కూడా దేవుడైన యెహోవా వారికి తోడుగా నడిచి ఆయన మహిమపరిచే దంపతులుగా వర్ధిల్ల చేయాలని ఆశీర్వదిస్తూ ఈ మాటలతో నేను ముగిస్తూ ఉన్నాను. అలాగే సమయంలో స్పెషల్ సమయం శుభాకాంక్షలు తెలియచేయటానికి ఫస్ట్ చైతన్యంగా ఆహ్వానిస్తుంది. వచ్చిన అందరికీ నా ప్రత్యేకమైన ఆనందములు. ఎక్కువ సమయం వృధా చేయకుండా నేను
చెప్పేది వాళ్ళకి నాకు పెళ్ళి 10 సంవత్సరాలు ఉంది. సో అక్క వాళ్ళు చాలా ఉన్నతమైన మరి అనుభవం కలిగిన వారు. కానీ దేవుడు ఒక మాట ఒకటి మాత్రం నేను పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఏంటంటే దేవుడు సమస్తమును చక్కగా సృష్టించిన తర్వాత, ఆదామును అవ్వను జతపరిచిన తర్వాత దేవుడు వారికి ఒక ముఖ్యమైన వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి అని చెప్పిన ఆ వాగ్దానము పిమ్మటే అపవాది వారి మధ్యన ఒక గ్యాప్, దేవునికి వారికి మధ్యన ఒక ఎడబాటును వారు కలుగజేయడం మనం చూసిన విషయమే. అది వివాహ జీవితములలో సమాధానమును ఇప్పటికీ కూడా దూరము చేస్తూనే ఉన్నది. ఎన్ని సంవత్సరములు మనము కలిసి ఉన్నాము అన్న దానికంటే ఎంత సమాధానముగా మనము వివాహ జీవితంలో మనము కొనసాగింపబడుతున్నాము అన్నది చాలా ప్రత్యేకమైన విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో వివాహం అనగానే సమాధానం ఇంటిలో కాదు, కానీ బయట దొరికే ఆ సమయంలో దినములలో మనం ఉన్నాం. ఇంటికి రాగానే తలనొప్పి అని మనం భయపడే పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్తాడు, సమాధానమను బంధము చేత, సమాధానము అనే బంధము చేత మనము వివాహ జీవితమును కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ మాటను నేను చదివి తీయదు, కానీ సమయం లేదు కనుక నేను చదివి వినిపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు. హల్లెలూయా. ఏ సమాధానము అపవాది ఆదామును అవ్వను జతపరిచిన తర్వాత దేవునితో ఆ యొక్క ఎడబాటును కలుగజేసినదో, దేవుడు లేకపోతే మన జీవితంలో సమాధానమే. హల్లెలూయా. దేవుడు ఉంటేనే మన వివాహ జీవితమైనా ఏదైనా సరే మన ఆ పరిస్థితుల్లో సమాధానము మనం కలిగి ఉండేవారిగా ఉంటాం. అయితే ఏదైతే ఆదాము అవ్వ కోల్పోయారో తిరిగి దానిని స్థాపించుకొనుటకు, తిరిగి దానిని సమాధానపరుచుకొనుటకు అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును. హల్లెలూయా. ఏది ఐక్యతను కలగజేసేది అంటే కేవలము ఆత్మ మాత్రమే. ఏంటి ఆత్మ అనగా, ఏదైతే ఒక సహవాసము దేవునితో కోల్పోయారో ఆదాము అవ్వ, ఆ సమాధానం ఆ సహవాసం తిరిగి కోల్పోవాలి అంటే మనము తిరిగి క్రీస్తు యొద్దకు మనము చేరాలి. హల్లెలూయా. ఈ రోజుల్లో వివాహ జీవితం అనగా ఏక శరీరులుగా చేయబడటం మాత్రమే మరి భావించబడుతున్న దినములలో ఏక శరీరులుగా కన్నా ఏక దేహముగా మార్చబడుట దేవుని యొక్క ఉద్దేశం. అపోస్తలుడైన పౌలు అందుకే అంటాడు, అదే ఎఫెసీయుల పత్రిక 3వ అధ్యాయం 11వ వచనములో, సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా మరుగైన విషయం ఒకటి ఉన్నది. అదే విధముగా వివాహ జీవితంలో కూడా మరుగైన విషయం ఒకటి ఉన్నది. ఏంటి అంటే అది శరీరులుగా జతపరచబడడం మాత్రమే కాదు, కానీ క్రీస్తు శిరస్సుగా మనము అతకబడడం చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అక్క మరి అన్న క్రీస్తు శిరస్సుకు అతకబడిన కుటుంబముగా దేవుడు వీరిని మరి దీవించి ఉన్నారు. హల్లెలూయా. క్రీస్తుతో మనం ఎప్పుడైతే అతకబడతామో ఆ సమాధానం అనే బంధము మనము కలిగి ఉండేవారుగా ఉంటాం. హల్లెలూయా. కనుక వివాహం అనేది కేవలము శరీర కలిక మాత్రమే కాదు, కానీ క్రీస్తు శిరస్సునకు మనము అతకబడడం చాలా ప్రాముఖ్యమైన విషయం. అందులోనే సమాధానం ఉన్నది, అందులోనే ఐక్యత ఉన్నది. అట్టి సమాధానం ఐక్యత అన్న మరి అక్క జీవితంలో నేను చూసిన వాడిని, నేర్చుకుంటున్న వాడిని, అలా ఉండాలని ఆశపడుతున్నాను. సో నిజంగా దేవుడు అట్టి రీతిగా వీరిని మరి ఏర్పాటు చేసుకొని వారిని పరిచర్యలో ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం దేవాది దేవునికి చెల్లును కాక. ఆమేన్.
ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. ఏదికి అలంకరించిన అభిషక్తుల పరిశుద్ధులను ప్రతి ఒక్కరికి కొన్నారు కొరకు వందనాలు. అలాగే ఈ దినాన్ని 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి ప్రకాష్ గారు వారి దంపతులకు ప్రత్యేకమైన శుభములను అలాగే ఆశీర్వాదాలు తెలియపరుస్తున్నాను. యెహోవా వారిని దీవించి ఆశీర్వదించి మరి విల్సనయ్య గారు చెప్పినట్లుగా మరొక 25 సంవత్సరాలు కలుపుకుని 50 సంవత్సరములు కలుసుకునే కృప దేవుడు వారికి అనుగ్రహించిన గాక. అంతవరకు ఆయుష్తో కూడుకున్న ఆరోగ్యము వారి జీవితంలో ఉండను గాక. దేవుని బలిష్టమైన రెక్కల కింద వారి సజీవులు సురక్షితులుగా జీవించుదురుగా. కానీ దైవజనుడిగా వారిని దీవిస్తూ ఉన్న వారు వారి పిల్లలు బహుగా విస్తరించి మరి ప్రభు యొక్క సన్నిధానంలో సాక్షిగా జీవించుదురుగా. కానీ నేను వారిని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తా ఉన్నాను. ప్రియమైన కూడినట్టు వారు అందరికీ కూడా రేపు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. 25 సంవత్సరాలు వారి జీవితంలో గతించిపోయాయి అంటే దాని అర్థము వారిని జతపరిచిన దైవ సేవకుని యొక్క అలాగే వారిని కన్నటువంటి జన్మనిచ్చినటువంటి 20 యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు క్రీస్తుతో అంటుకట్టబడడానికి ఆ ప్రార్థనా మూలుగలు అలాగే జతపరిచిన దైవజనుడి మీద ఉన్న అభిషేకము ద్వారా నడిపింపబడినదని ఏ రకంగా సందేహించడానికి అవకాశం లేదు. వారిని అత్యధికంగా నడిపించడానికి ఆ ఆత్మ తనని నడిపించుకుంటూ వస్తా ఉంది. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థమంటున్నాడు. ఇది మనుషుల వల్ల కలిగినది కాదు కానీ దేవుని ఆత్మ కార్యమని, అది మన కనులకు ఆశ్చర్యం కలిగించేదని ఈ సమయంలో ఈ దంపతులను బట్టి వారి జీవితంలో గడిచినటువంటి ఈ యొక్క 25 సంవత్సరాల దాంపత్య జీవితం వర్ధిల్లింప చేసిన దేవతని యొక్క ఎదుటి మీరు సాక్షులు ఉన్నారని మనం అందరం కూడా ప్రభువునందు విశ్వసించి మన పైకి దేవునికి స్తుతి యాగం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి ఆశీర్వదితులై సంవత్సరాల దాంపత్య వర్ధనాలను మరొకసారి మనం దీవిస్తూ ఈ నా శుభం ముగిస్తూ మాకు అవకాశం ఇచ్చిన అధికారులు అధ్యక్షుల వరకు నా ప్రత్యేక వందనాలు తెలియపరిస్తే నా మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ సార్. శుభాకాంక్షలు అందజేస్తున్నాను. థ్యాంక్స్. In the name of our loving and living Jesus, I bless you. A very, very happy wedded 20 years of wedded life. God bless you. Glory to God. చాలా సంతోషం. మరి చాలా సమయమైంది, అయినప్పటికీ మా ప్రియులు అంటే మాకు ప్రియ కుటుంబంలో నాకు ప్రియమైన బావమరిది అంటే ఇంకో బావమరిది కూడా ఆయన ప్రియులే, నాకు అందరూ ప్రియులే క్రీస్తు ప్రేమను బట్టి. అయినప్పటికీ లోక సంబంధంగా మరి ఆ ప్రియులకి మార్టిన్ లూథర్ అంటే వైజాగే కాదు ఇంకా చాలా తెలియని వారు ఎవరు లేరు. ఎందుకంటే ఆయనకి దేవుడు ఇచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఒకే చోట అంటే షిప్ యార్డ్లో పనిచేసిన వాళ్ళు పోర్ట్లో పనిచేసి స్టాండర్డ్ అక్కడే ఉంటారు కాబట్టి అనేక మందితో పరిచయాలు ఉంటాయి. ఒకే సంఘంలో ఉన్నారు. మన సంఘంలో ఆయన దేవుని పరిచర్య చేయటంలో అనేక మందికి ఆయన ఈరోజు చెప్పడానికి సమయం కాదు, చాలా సేవలు చేశారు బిడ్డల్ని. అందుకు ఇప్పుడు నేను చెప్తున్నంత మా అమ్మది ఆ కుటుంబం కొంచెం చెప్పాలి. ఈమె లోక సంబంధంగా కూడా సైకాలజిస్ట్ ఏం చెప్తారంటే హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్
heredity and environment plays an important role in molding the character of an individual. అంటే వాళ్ళ కుటుంబం నేస్తం, అంటే దైవ కుటుంబంలో పుట్టారు, దైవ కుటుంబంలో పుట్టి దైవ భయములో పెంచబడ్డారు. అలాగే యోసేపు గారి కుటుంబం కూడా మాకంత పరిచయం లేకపోయినప్పటికీ మ్యారేజ్ టైంలో పరిచయం ఎలాగంటే మా వియ్యంకులు, అప్పటికే మాకు వియ్యంకులు అయినట్టు ఇక్కడ స్నేహితులు లేదు, గంగాధర్ వీరి అతి చాలా స్నేహితులు, ప్రాణ స్నేహితులు అని చెప్పచ్చు. ఆయన యుగంధర్, సారీ వయసును బట్టి చూసారా, ఐఎమ్ ఫర్గెట్టింగ్ ఆల్రెడీ. ఆయన మరి ఇక్కడ ఆయన కూడా ఇక్కడ కోర్టులో పనిచేస్తున్నారు. ఆయన ప్రాణ స్నేహితులు. వారి ఫాదర్ గారి ద్వారా, అంటే మా వియ్యంకుడు, మేము హైదరాబాద్ లో మా డాక్టర్ దగ్గర అక్కడ ఉన్నప్పుడు నేను జస్ట్ ప్రిపేర్ అయ్యాను. వారి ద్వారా మరి సంబంధం ఏర్పరచడం, అంటే ఎందుకు చెప్తాం, ఇదంతా దేవుని ఏర్పడడం, దేవుని చిత్తము. ఆ సంబంధం ఏర్పడటం, ఆ వారు కూడా ఇప్పుడు విన్నది చాలా దైవికంగా పెంచబడినటువంటి పిల్లలను కూడా ఆ విధంగానే పెంచి, అందుచేత చెప్తున్నాను, వారు దైవికంగా పెంచబడ్డారు కాబట్టి. మరి చాలా మంది ఇంకా చెప్పాల్సింది ఒక్క వాక్యం ద్వారా, బైబిల్ వాక్యాలు గుర్తొస్తున్నాయి నాకు. హిజ్కియా గురించి మీరు ఒకసారి మీరు 31వ అధ్యాయంలో ఉంటుంది. అతనంట ఆల్రౌండర్, రాజు అయినప్పటికి కూడా ధర్మశాస్త్రం అంది విషయమేమి, ఆయన నమ్మకంగా దేవుని పని చేయటంలో కానీ హృదయపూర్వకంగా దేవుని ఆశ్రయించి అనేక మందికి దీవెనకరంగా హిజ్కియా వర్ధిల్లునని ఉంటుంది, వర్ధిల్లడైన. అలాగే ఈ కుటుంబం వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన పెంపకాన్ని బట్టి దేవునిలో ఆత్మీయంగా ఎదిగి, వారు ఆత్మీయంగా సరే లోక సంబంధంగా ఉద్యోగ సంబంధంగా దీవించబడటమే కాదు, ఆత్మీయ సంబంధంగా ఎదిగించబడ్డారు అని చెప్పడానికి సర్టిఫికేట్ మనం అందరం ఇక్కడ చాలా మంది ఉన్నారు. వారు ఎలా దీవించబడ్డారంటే, వారు ప్రతి సంవత్సరం దైవ సేవకులందరినీ పిలిపించి బంధువులతో మిత్రులతో వారికి దైవ కార్యక్రమాల్లో ప్రోత్సహించడం, దేవుని సేవకుల్ని ప్రోత్సహించడం. అలాగే నిరుపేదల పట్ల కూడా వారు సహాయ సహకారాలు అందించడం. ఇది దేవుని ప్రేమ, ఇది క్రీస్తు ప్రేమను బట్టే వస్తుంది తప్ప, అంటే ఎందుకు చెప్తున్నా, ఆత్మ విషయంలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో వర్ధిల్లుచాలని నేను కోరుచున్నాను అంటాడు యోహాను పత్రికలో. ఆ విషయంగా వర్ధిల్లారు కాబట్టి అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి. దే ఆర్ బ్లెస్డ్ టు బి ఎ బ్లెస్సింగ్ ఫర్ సో మెనీ పీపుల్. దేవుడు కూడా ఆశించేది అదే. ప్రియ సహోదరులా మీరు, ఆయన అంటాడు ఆ దేవుని ఆసక్తి విషయంలో, అంటే దేవుని కార్యక్రమాలు చేయడం విషయంలో స్త్రీలను కదలని వారిను ప్రభువు కార్యాభివృద్ధి ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండుడి. అటువంటి ఆసక్తి కుటుంబానికి మరి ఇద్దరు దైవ సంబంధంగా ఆత్మీయంగా బలపరచబడి దీవించబడి అనేక మందికి దీవెనకరంగా కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ప్రేమించి ఇచ్చిన బిడ్డలు కూడా మరి అదే విధంగా వారికి దేవుడి టాలెంట్స్, అది కూడా అన్ని చెప్పలేదు, దే ఆర్ బ్లెస్డ్ విత్ 3 types అంటాం టాలెంట్స్. వారికి ప్రార్థన విషయంలో, ఉపకారాలు చేయడం విషయంలో, అలాగే వాళ్ళకు ఉన్న టాలెంట్స్ వారి బిడ్డలు మరి చక్కగా పాడి, మరి దేవుడు కూడా వారికి ఇచ్చినటువంటి గొప్ప బ్లెస్సింగ్ అది. మరి దేవుడు వారి బిడ్డలను అనేక మందికి వారిని కూడా దీవెనకరంగా ఉండే విధంగా దీవించి ఆశీర్వదిస్తాడని ఆ విధంగా కోరుకుంటూ ప్రార్థిస్తూ సమయం ఇచ్చిన దైవ సేవకులను వందలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. దేవనామానికి స్తోత్రం కలుగును గాక. ముందుగా మరి కుమారుడు విజయప్రకాష్కి, మరి మా మేనగాడు ఎస్కిలాకు మరి 20 సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో వారికి ఆశీస్సులు తెలియజేస్తున్నాను.
ఇది సిల్వర్ జూబ్లీ, 25th సిల్వర్ జూబ్లీ. యాక్చువల్గా నేను వీడియో చేసి పంపించాను. ఈ సిల్వర్ జూబ్లీ అంటే, ఈ సిల్వర్ జూబ్లీ అని ఎందుకంటారంటే, సిల్వర్ అనేటటువంటిది బైబిల్ పరిభాషలో సంపదకు సాదృశ్యం. సంపద కలిగి ఆయన దేవుడు అనుగ్రహించినటువంటి ఆయనకు సంపద, ఆ సంపదను ఆయన మాత్రమే అనుభవించకుండా, ఇప్పుడు మా తోడల్లి గారు చెప్పారు కదా, అనేక మంది సేవకులకు, ప్రభు సేవ చేస్తున్నటువంటి సేవకులకు ఆర్థికంగా తోడ్పాటును అందిస్తూ మరి వారి యొక్క సేవను ప్రోత్సహిస్తూ దేవుని యొక్క రాజ్యం కట్టబడాలనే ఉద్దేశంతో మరి దంపతులు మరి చక్కగా, అందుకని కీర్తన ఇప్పుడు చదివారు కదా 124వ కీర్తన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ధన్యులు అనగా ఆశీర్వదింపబడిన అన్నది అర్థం. ఇంకా ఈ సిల్వర్ జూబ్లీని, జూబ్లీ అనగా బైబిల్ పరిభాషలో సునాదం అని, సునాదం. మరి ఈ యొక్క సునాదం అనగా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకునేటటువంటి ఒక ప్రక్రియ. అటువంటి మరి ఈ ఉత్సాహాన్ని జరుపుకుంటున్నటువంటి 25 సంవత్సరాలు అనగా 2001వ సంవత్సరంలో వీరికి జరిగినటువంటి వివాహం హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్లో జరిగినటువంటి మరి ఎంగేజ్మెంట్ అంటారు కదా, ఆ ఎంగేజ్మెంట్లో మా కుటుంబం తరఫున, అనగా మా నాన్నగారి కుటుంబం తరఫున నేను ఇంట్రడ్యూస్ చేసింది కూడా నేనే అక్కడ హైదరాబాద్లో. 2001వ సంవత్సరంలో ఇదే రోజు వీరి వివాహం జరగడం, 25 సంవత్సరాలు గడిచి ఈ 25 సంవత్సరాలు వీరి యొక్క వివాహ జీవితంలో మరి ఎంతో భయభక్తులు కలిగి మరి అందరికీ కూడా తోడ్పాట్లు అందిస్తూ కుటుంబాలకి మరి మాదిరికరమైనటువంటి కుటుంబంగా కనిపిస్తూ ఉంటున్నటువంటి ఈ దంపతులకు నేను శుభాకాంక్షలు తెలుస్తూ మరి ఇద్దరితో ముగిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన నా రక్త సంబంధులు బంధుమిత్రులకు కూడా ఈ పక్షాన శుభాలు తెలియజేస్తున్నాను. సేవకులకి మైక్ ఇవ్వకూడదు, కుర్రోళ్ళకి బ్రేక్ ఇవ్వకూడదు అన్నారండి. ఇంకా మరి తప్పదు ఇచ్చారు. నేను ఎక్కువసేపు మాట్లాడండి. సభ మర్యాద కోసం నా మేనవాళ్ళు అన్నాను, లేకపోతే వేరే కానివ్వండి, ఏదేమైనప్పటికీ కుమారుడు కుమార్తె ఇద్దరిని బట్టి దేవునికి వందనాలు. 25 సంవత్సరాలు జీవితంలో చెప్పకపోయినా ఇక్కడ పెళ్ళైన వాళ్ళకి అందరికీ కూడా చాలా అనుభవాలు ఉన్నాయి. కొన్ని మంచి ఉండొచ్చు, కొన్ని చేదు ఉండొచ్చు. ప్రకాష్ మరి ముఖ్యంగా సైలర్ కనుక తన జీవితం నావాని 25 సంవత్సరాలు నడుపుకుంటూ వచ్చాడని ఇందాక చెప్పకుండానే చెప్పింది బేబీ. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 8వ అధ్యాయంలో 22 నుంచి 23 వచనాల్లో శిష్యులతో ప్రయాణం చేస్తూ ఉంటారు నావలో. అప్పుడు వర్షం కురుస్తుంది, తుఫాను వస్తుంది, బోటు మునిగిపోద్ది. చాలా మంది క్రైస్తవులు అనుకుంటారంటే మేము వేసుకుని అనుకున్నాం కదా, శ్రమలు రావనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. యేసు ప్రభు వారు ఉన్న చోటనే శ్రమలు ఉంటాయి, అక్కడే దానికి జవాబు కూడా ఉంటుంది.
అయితే ఆ నామ మునిగిపోతున్నట్టు చూసి అపాయకర స్థితికి వచ్చారు అనే మాటను రాయబడింది అక్కడ. వాళ్ళు మునిగిపోయి పరిస్థితికి వచ్చారు, ప్రభు యేసుక్రీస్తు వారు నిద్రపోతున్నట్టు ఉంది అక్కడ. వాళ్ళు వెంటే వెళ్ళి లేపుతారు, ప్రభా మేము నశించిపోతున్నాం అన్నప్పుడు. ప్రభు ఎందుకు వారు అలా మునిగిపోయే వరకు ఎందుకు ఎదురు చూస్తారు? ఎందుకు వెంటనే లేచి వర్షం వస్తున్నప్పుడు ఆయన కూడా తడుస్తుంటారు, ఆయన కూడా మరి గద్దించాలి కదా, గద్దించకుండా ఆయన ఎందుకు ఎదురు చూశారంటే అది వారి విశ్వాసానికి పరీక్ష. అట్లా 25వ వచనంలో చూస్తే మనకి ఎక్కడ మీ విశ్వాసము అని రాయబడి ఉంటుంది. నా వరకు మీరు ఎందుకు ఎదురు చూడాలి, మీరే గద్దించవచ్చు కదా అనే భావం చాలాసార్లు మన జీవితంలో వచ్చే సమయానికి ఎక్కడెక్కడికో ప్రార్థనల కోసం ఎక్కడెక్కడికో నెంబర్లు తీసుకుని మరి ఫోన్ చేయించుకుని ప్రార్థన చేయించుకుంటాము. కానీ దేవుడిని నిజంగా దేవుని బిడ్డలు అయితే ఆయన విశ్వాసం ఎప్పుడు 11:6 మాట ఉంటుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం లేకుండా అసాధ్యం. కనుక మరి అట్టి విశ్వాసం మీకు ఆల్రెడీ ఇచ్చారు. భవిష్యత్తులో కూడా అదే విశ్వాసాన్ని దేవుడు మీకు ఇచ్చిన దాంపత్య జీవితాన్ని ఇంకా అనేక మందికి మాదిరికరంగా జీవించి ఆయన మహిమపరచాలని ఒక బాబాయ్గా ఓ మేనమాగా ఆశిస్తూ ఈ మాట ముగిస్తున్నాను. రెడ్డి రత్న కుమార్ గారు, డేవిడ్ రాజు గారు. దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. చైర్మన్ అయినటువంటి విద్యుత్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. పూర్వజనులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడే చాలా మంది చక్కగా అనేక విషయాలు చక్కగా మనం విన్నాము. మరి విజయప్రసాద్ ప్రిస్కిల్లా దంపతులను దేవుడు ఆశీర్వదించి 25 సంవత్సరాలు కాపుదలు ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి సంరక్షించినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను ఒక వాక్యం చదివి ముగిస్తాను. చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతను పొందను, తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నందును. చెట్టుకు మంచు ఎంతో అవసరం. ఆ చెట్టు యొక్క ఫలము, ఆ యొక్క పచ్చదనం దాన్ని చూచినట్లయితే ఆ మంచు వలన చెట్టుకి అంత ప్రఖ్యాత గాచిన చెట్టుగా ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా యేసుక్రీస్తు వారు మనకు తోడై ఉన్నప్పుడు ఆ కుటుంబము వర్ధిల్లుతుంది, ఆశీర్వదింపబడుతుంది, ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు నడిపిస్తాడు. ఇప్పుడు పిల్లల గురించి, కుటుంబం గురించి అనేక విషయాలు ఈ దినాన్న దైవజనులు అనేక మంది చెప్పారు. రాబో దినాల్లో దేవుడు అత్యధికంగా వాళ్ళిద్దరిని ఆశీర్వదించి దీవించి దైవజనులు చెప్పినట్లుగా ఇంకొక 25 సంవత్సరాలు 50 సంవత్సరాల్లో చక్కగా మనవులతో ఆశీర్వదింపబడాలని, యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు ఇలా ఆశీర్వదింపబడినట్టుగా ఆ వాక్యం కూడా వీరి పట్ల నెరవేరాలి. వాళ్ళ పిల్లలను చూచేదారు. నిజంగా ఆ రీతిగా జరగటానికి దేవుడు కృపను అనుగ్రహించాలని అవకాశం ఇచ్చిన గారు మనం తెలుస్తూ ముగిస్తున్నాను. శ్రీమతి ప్రమీల గారు. ఇంకెవరైనా చెప్పాలనుకునే వాళ్ళు ఉన్నారు? మీరు అడుగుతారు చెప్పండి. తీసుకో. అలంకరించిన పెద్దలకు మరి 25th వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బేబీ ప్రకాష్
మరి దేవాలయంలో మరి దీవించాలని, ఇప్పటికే ఎంతో దీవించబడిన కుటుంబం, మరి ఎంతో మరి మంచి చక్కటి ఎగ్జాంపులరీ లైఫ్ ని లీడ్ చేస్తున్న ప్రకాష్ని బట్టి, వేవిని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకున్నాను. మరి వారి మ్యారీడ్ లైఫ్ కి దేవుడు ఎంతో ప్రేమించి నూతన సంవత్సరాన్ని దయాక్రీటం ధరింపచేసినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరింతగా మరి వీరిని ఆశ్రయించి అనేక మందికి దీవెనకరంగా ఉంచాలని, మరి వారి ప్రార్థనలన్నీ సఫలపరచాలని, మరి వారి సంతోషంతో దేవుని సన్నిధితో సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆయుష్తో మరి దీవించాలని దేవాదేవుని వేడుకుంటూ నేను పిలుస్తాను. సమయంలో కేక్ కటింగ్ ఉంది, చేయాల్సిందిగా భావిస్తున్నాను. మనోహరం గారు ఇందాక అడిగాను, వచ్చేసండి. మనోహరం గారు గ్రీటింగ్స్ చెప్పాల్సింది ఆహ్వానిస్తాను. వచ్చే వరకు చెప్పండి, ఎంతైనా చెప్పండి. ప్రియక దేవునికి వందనాలు చెల్లిస్తాను. అలాగే నేటికి 25 సంవత్సరాల వివాహ జీవితం గడుపుతూ దేవుడి ఆధారంగా నడిచిన కుటుంబానికి కూడా నా గురించి దేవుడిని తెలియజేస్తాను. అలాగే ఈ వ్యాధించినటువంటి మ్యారేజ్ చేసిన బిషప్ గారి యాదవ్ గారికి ఊరిని, అలాగే అభిషక్తులకి అభిషక్తులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఒక మాట ఏంటంటే, ప్రస్తుతం మనం దేవతలు బాగా అనుకుంటారు, లేటి కాలం అంటారు. లేటి కాలం దగ్గర వీళ్ళకి వెళ్ళింది. అయితే కొత్త పెళ్లికొడుకు సాధారణంగా మనుగుడుపు అంటే మనలంతా, ఆ మనుగుడుపులో ఉపవాసం చేసినాడు ఈయన. ప్రకాశం గారు మనుగుడుపు ఉపవాసం చేశాడు. అంటే దేవుణ్ణి ఎంతగా ఆరాధించారు వారి తల్లిదండ్రులు, వారిని ఎంత దేవుని నుండి భీమితో పెంచారో మనకు ఆ రోజే అర్థమవుతుంది. వివాహ విషయంలో పురుషపల్లి సంఘంలో జరిగింది వివాహం. అయితే అప్పటికే గౌరవసాయి గారు విశాఖ సెనెట్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో, వారి డైరెక్షన్లో వివాహం చాలా ఘనంగా, అంటే అప్పటి వరకు మా సంఘంలో జరిగిన కార్యక్రమాల్లో వివాహం ఎంత ఘనంగా జరిగిన కార్యక్రమం జరిగింది. జీప్లో మేము రిసెప్షన్ పెట్టడం జరిగింది. అనేక మంది దేవసైకులు వచ్చి వారిని దీవించారు. వారి దీవెనలు, వీరి దేవుని నమ్ముకున్న విధానానికి దేవుడు వారిని దీవించి ముఖ్యాలంటి బిడ్డలు ఎదుర్చి వాళ్ళు కూడా తన బాల్యం నుండి కూడా మా సంఘంలో పాటలు పాడడానికి ముందుకు వచ్చేవారు. పాటలు పాడడానికి వాళ్ళ పేరు వెళ్ళిపోతే వాళ్ళు ఏడ్చేసేవారు. అంటే వాళ్ళు పెంచిన విధానం అటువంటిది. ఈ దగ్గర వస్తుంది అనుకుంటాను. అయితే ఒక మాట ఏంటంటే, రాబోయే కాలం అంతట్లో వీళ్ళు అంటే అన్నోని అని చెప్పకూడదు, వీళ్ళు బేర్పరించారు. ఆ ఎముకలు ఆయన ఎముకల నుంచి సృష్టించారు దేవుడు. వీళ్ళిద్దరూ ఒకటే మాట ఎప్పుడైనాను. సో అదే విధంగా ముందుకు సాగాలని పెద్దలు దీవించినట్టు 50వ వివాహ వార్షికోత్సవంలో వారి మనవలతో దేవుడు మనకి ఆయుష్ ఇస్తే డెఫినెట్ గా పాల్గొందాం. రాబోయే కాలంలో మీరు అనేకంగా చక్కగా జరపాలని కోరుకుంటూ సమాచార గమనం జరుగుతుంది. థ్యాంక్ యూ. పాస్టర్
ఇదే మొట్టమొదటి సిఎస్ఐ లూథరన్. సో ఆ విధంగా అలాగే అమ్మాయి తండ్రి గారు నేనంటే చాలా అభిమానం. మనోహరం గారు కానీ అట్లనే డేవిడ్ గారు, గుడ్ షెపర్డ్ లూథరన్ చర్చ్ లో పెద్దలు చాలా సహకరించేటువంటి వారు పరిచర్యకు. సో ఆ విధంగా ఈ కుటుంబంతో మాకున్న ఆత్మ సంబంధమైన అనుబంధాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కేక్ కటింగ్ జరిగించుకుందాం. ఏదో జోక్ పడ్డట్టున్నాను. దంపతులు కేక్ కట్ చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. స్త్రీల నుండి ప్రార్థన చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన. పక్షుల్లో నా ప్రేమ తండ్రి నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ప్రకాష్ గారి కుటుంబంలో చేరి ఇటీవల దినాన్ని జరుపుకుంటుండగా నాయన 20 బిళ్ళలు దీవించుకొని వేడుకొంచున్నాం. ప్రకాష్ గారిని పుస్కిల గారిని దీవించుకొని వేడుకొంచున్నాం. వాళ్ళన్నిటి ఉంది నాయన దినదినం వాళ్ళకి నూతన దినం తండ్రి నూతన ఆశీర్వాదాలు దయచేసిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తుండగా నాయన వారి ఇరువురు ప్రేమించి ఇచ్చిన 20 కుమార్తెల గురించి కూడా మేము ప్రార్థన చేస్తుండగా బిడ్డలు బహుగా దీవించి రక్షించి కాపాడేందుకు వందనాలు అయినా నీలో నీ భార్య ఫలించి ద్రాక్షాలు ఉన్నట్లు నాయన నీ బిడ్డలు ఎలుగులు మొక్కల వల్ల ఉన్నట్లు నాయన కుటుంబాన్ని ఎత్తి పట్టుకుని నడిపించిన తండ్రి నీకే వందనాలు. ఇటు కుటుంబాన్ని ఆశ్రదించి నడిపిస్తున్న తండ్రి నీకే వందనాలు. సంఘంలో సమాజంలో వాళ్ళు చేసిన సేవను బట్టి నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుండగానైనా వాళ్ళ కష్టాల్లో బాధలు ఇబ్బందులు వేదనలు కన్నీటిలో నువ్వు నడిపిస్తున్న తండ్రి నీకే వందనాలు చెల్లిస్తుండగానైనా తండ్రి ఇప్పటికీ ఖర్చు ప్రతి ఆశీర్వాదాలు తండ్రి రుచికరంగా నైనా వాళ్ళకి తండ్రి దీవించి రక్షించి కాపాడు వేడుకొంచు. ఏ అతి పరిశుద్ధమైన ఇక్కడ చేరించిన ప్రతి ఒక్క బిడ్డకి నైనా ఈ దీవెనతో ఏ అతి పరిశుద్ధమైన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. చేయాల్సిన ఇది 25 years ఇప్పుడండి, 50 years తర్వాత వచ్చే పిక్చర్ ఇది. మనోళ్ళే మనోరాళ్ళు. హ్యాపీ బర్త్డే పాట ఎంతమందికి వచ్చింది? హ్యాపీ బర్త్డే పాట ఎంతమందికి వచ్చింది కదా? హ్యాపీ బర్త్డే లైఫ్ అని పాడదాం. హ్యాపీ బర్త్డే లైఫ్ టు యూ, హ్యాపీ బర్త్డే లైఫ్ టు యూ, హ్యాపీ బర్త్డే లైఫ్, హ్యాపీ బర్త్డే లైఫ్, హ్యాపీ బర్త్డే లైఫ్ టు యూ. May God bless you, dear. May God bless you, dear. May God bless, may God bless, may God bless you always,
Happy many returns of the day. God bless you. May I request daughters to come and feed Appa and Amma. Come. నిలబడదాం. చాలా సంస్కృతిగా ముగింపు ప్రార్థన చేసుకున్నాం. దేవుడి సందీప్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రభు ప్రార్థన ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. ఆ తర్వాత ఉంటారు థ్యాంక్స్ చెప్తారు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా గొప్ప దేవ, ప్రియపరలోక రాజా, మీ గణనాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ప్రభా, ఈ ప్రత్యేకమైన సమయంలో విజయ ప్రకాష్ గారిని, అదేవిధంగా ప్రిసిల్లా గారిని బట్టి ప్రభా నేను ప్రార్థన చేయడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. మరి వారి వైవాహిక జీవితంలోనైనా మరి 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి ప్రభా మీరు వారికి కృప చూపించారు నాయన. ప్రభా ఇంతవరకు ప్రభా అనేకమైన ఒడిదుడుకుల్లోనూ సంతోష సమాధానంలోనూ ప్రభా ఇబ్బందులు ఎదుర్కొల్లోనూ ప్రభా మీరు తోడుగా ఉన్నారు. అందరి బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇక ముందు ప్రభా వారి జీవితాల పట్ల మీ ప్రణాళిక ప్రభా మీ చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చండి. తద్వారా ప్రభా అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రభా మీ యొక్క సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి. మరి వారి ఇరువుని ఆశీర్వదించిన 20 కుమార్తెలను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను. ప్రభా వారు వెళ్తున్నప్పుడు వస్తున్నటువంటి కాపుదల భద్రతలో ఉంచండి. ప్రభా వారు చదువుతున్న చదువుల్లో మీకు తోడుగా ఉండండి. మంచి జ్ఞానంతో ఆరోగ్యంతో ప్రభా వారిని నింపండి. ప్రభా కుటుంబ బట్టి ప్రార్థన చేయించున్నాను. అదేవిధంగానైనా మరి ఈ యొక్క సెలబ్రేషన్ లో పాల్గొని ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి పేరు పైన ప్రార్థన చేయించున్నాను. ప్రభా మీ యొక్క నామానికి మహిమకరంగా ప్రభా మేము ఉండడానికి సహాయం చేసి మీ యొక్క సంతోష సమాధానము నిండిన దీవెనలు ఇంకనూ ప్రభా మరి విజయ ప్రకాష్ గారి కుటుంబంలో మీరు కొనయించమని ఈ చిన్న ప్రార్థన పాత్సను చేర్చుకుని మనం వేసేది పరిశుద్ధమైన నామం అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. చేసిన వారిని క్షమించినట్టుగా తప్పించు రాజ్యం శక్తి నిరంతరం దేవుని ప్రేమ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఆశీర్వాదం ఈ దంపతులకు సదాకాలంతో నుండి వారి పిల్లలతో ఆశీర్వదించి ఆయన మహిమార్థమైన కుటుంబములుగా వర్తిల్ల చేయను గాక. Oh
Vote of thanks. Vote of thanks. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ముందుగా ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు ఐ వాంట్ టు థాంక్ గాడ్ అండ్ ఐఎమ్ సో సారీ ఫర్ టేకింగ్ అప్ so much of your time. I will keep it very short. Thank you, first of all, Vediknath Pastor Garu, thank you for coming here and blessing this event. Thank you so much for blessing my parents for 25 years of togetherness, and also my bandhuvulu, my friends, family, friends, and everyone who's here. Thank you so much for coming and blessing my parents and their marriage. Inka, I would also like to thank my sister here. She worked very hard in decorating this backdrop here. So thank you, Akka, for doing that. We really appreciate. So since we are epudu amma nanna host chestar kada, because it is their anniversary, their silver jubilee, we wanted to host. On our behalf, I want to extend my vote of thanks for everyone for coming. Thank you so much. Value your time. Thank you so much for being here. అరేంజ్ చేస్తాము. ప్లీజ్ అందరూ డిన్నర్ చేసి వెళ్ళండి. మీరు తినేటప్పుడు వీ విల్ ప్లే అ ఫ్యూ వీడియోస్ అవర్ రిలేటివ్స్. ఇక్కడ కొంత ఉన్నవాళ్ళు, కొంతమంది కుడ్ నాట్ అండ్ విషింగ్ అవర్ పేరెంట్స్ అండ్ గివింగ్ అ టెస్టిమనీ ఆఫ్ దర్ మ్యారేజ్ లైఫ్. ప్లీజ్ డూ కీప్ యువర్ ఐస్ అవుట్. థ్యాంక్ యూ సో మచ్. అది ఎక్కడ పెట్టేస్తే ఇప్పుడు